హాయ్ హలో నమస్తే, జై భీమ్, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఈ 18 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీకి ముప్పు తిప్పులు పెడుతుందని చెప్పుకోవచ్చు. ప్రజాపాలన పేరు పెట్టి ప్రజలకు ఇబ్బంది పెడుతూ, ఎన్నో రకాలుగా ప్రజలకు ఇబ్బంది పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీకి బదనాం చేయాలి లక్ష్యంగా వెళ్తున్నట్టు కనబడుతుంది. ప్రజాపాలన పక్కన పెట్టి ప్రజలు పొందాల్సిన పథకాలు పక్కన పెట్టి కేవలం బీఆర్ఎస్ పార్టీకి బదనాం చేసే ఉద్దేశంతోనే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక లోకల్ చూసుకుంటే కుకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్లకు రకరకాలుగా ఇబ్బంది పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టే రకంగా వెళ్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచి నుంచి లోకల్లా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా ప్రజల సమస్యలపై పోరాడింది లేదు, ప్రజల సమస్యలపై మాట్లాడింది లేదు. మా రేవంత్ రెడ్డి, మా ప్రభుత్వము గెలిచినకు ముందు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు పూర్తి చేస్తున్నా లేదా, ప్రజలకు పథకాలు ఏమందుతున్నాయి, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ పరిష్కారం చేయగలుగుతున్నామా లేదా అనేది ఎక్కడ కూడా వాళ్ళు చూడడం లేదు. కేవలం లోకల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, స్థానిక ఎమ్మెల్యేకి, కార్పొరేటర్లకు మానసికంగా ఇబ్బంది పెట్టే రకంగా వెళ్తా ఉన్నారు. మరి ప్రజల సమస్యలు ఎటు పోవాలి, ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు ఎవరు మరి పరిష్కారం చేయాలి, ఎవరికి పట్టుకుపోలేదు. మా ముఖ్యమంత్రి, మా కాంగ్రెస్ పార్టీయే, మా మంత్రులే, మా ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కి, కేటీఆర్ కి, హరీష్ రావుకి, కవితకి, మిగతా ఎమ్మెల్యేలకి, మాజీ మంత్రులకు వాళ్ళే ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. మేము కూడా ఆడుకోవచ్చు కదా, మేము ఏమైనా చేయగలుగుతాం, మా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, మా మంత్రులు చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెడుతున్నారు, మేము కూడా చేయగలుగుతాం అని అనుకుంటున్నారా? లేదా ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ మంత్రులే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ ప్రోత్సహిస్తున్నాడా అని మనం ఈ విషయంలో మనం చర్చ చేసుకోవాలి. ముఖ్యంగా కుకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన బండి రమేష్ గారు ఈ నాయకులు, కార్యకర్తలు ప్రోత్సహిస్తున్నారా అని మనం మాట్లాడుకోవాలి. ఈ రోజు ఈ వార్త వేయడం కారణం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం వద్దు అని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలి రాష్ట్రంలో అని చెప్పేసి, మార్పు రావాలని ప్రజలందరూ కోరుకున్న కాంగ్రెస్ పార్టీకి గెలిపించేందుకు పాపం చేసినట్ట. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే, కుకట్పల్లి నియోజకవర్గంలో బాలనగర్ డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి సొంతంగా నివాసం ఉండడానికి ఆయన నిర్మించుకున్న ఒక నిర్మాణం, ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఆయన సొంతంగా నివాసం ఉండడానికి ఏదో బిల్డర్ కాదు, 10 అంతస్తుల నిర్మాణం చేయలేదు, దుబాయ్ లో ఉన్నట్టు ఒక బుర్జ్ ఖలీఫా కట్టలేదు, అందరు కట్టుకున్నట్టు ఆయన సొంతంగా నివాసం ఉండడానికి ఆయన ఇల్లు కట్టుకున్నాడు. పదే పదే అతనికి ఇబ్బంది పెట్టి కంప్లైంట్ ఇచ్చి కోర్టుకు వెళ్లి అక్కడ నుంచి కొలగొట్టని చెప్పి ఆర్డర్స్ వచ్చి టౌన్ ప్లాన్ అధికారులకు పదే కంప్లైంట్ ఇచ్చి స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ముప్పు తిప్పులు పెడుతున్నారు. ఏదైతే మొన్న బోరబండ డివిజన్ నుంచి మైనారిటీ నాయకునికి మానసికంగా ఇబ్బంది పెడితే ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు అదే బాలనగర్ చేయబోతున్నారా? ఆ రకంగా చేయబోతున్నారా? ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకునికి, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్కి ఇబ్బంది పెట్టే రకంగా చేస్తున్నారా? మానసిక ఇబ్బంది పెట్టి ఏం తప్పుడు చేసిండు? మీ కుకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇల్లు లేవా? 4 అంతస్తులు 5 అంతస్తులు ఇల్లు లేవా? ఉన్నాయి కదా, వాళ్ళకి కూడా ఉన్నాయి కదా. బీజేపీ పార్టీ నాయకులు ఇల్లు కూడా ఉన్నాయి కదా. పెద్ద మాట్లాడే నాయకులు, కార్యకర్తలు, తోపు తురుంఖానే నాయకులు, మీ నాయకులకు ఇల్లు ఉన్నాయి కదా. 4 అంతస్తులు 3 అంతస్తులు ఇల్లు ఉన్నాయి కదా. ఏం పెట్టిండు మొన్న స్క్రిప్ట్? కార్పొరేటర్ ఆవుల రవీంద్ర రెడ్డి ఇల్లు కూల్చివేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత ఎం యోగేందర్ రెడ్డి స్పష్టన. బాలనగర్ డివిజన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బాలనగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీంద్ర రెడ్డి అక్రమంగా నిర్మించిన భవనాన్ని కుకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు మాదిరెడ్డి యోగేందర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలనగర్ లోని వినాయక్ నగర్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ అంతస్తులు నిర్మించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టాడని పేర్కొన్నారు. బాలనగర్ డివిజన్ ప్రజలకు ప్రధానక పౌరుడిగా ఉన్న కార్పొరేటర్ తన అక్రమ నిర్మాణంతో ఏ విధమైన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నేనేమంటున్నా, యోగేందర్ రెడ్డి గారు మీరు నాకు మంచి పరిచయము, నేను ఎట్లాంటి తెలుసు, ఏ నాయకులు లొంగను, ఏ నాయకునికి అనుకూలంగా వాడతాయను, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వాడతాయట్లేదు, మీ కాంగ్రెస్ పార్టీకి మీకు నేను యాంటీ వాడతాయట్లేదు, కేవలం ప్రశ్నిస్తున్నా. నిజంగా మీరు నాయకులు అయితే కొద్దిగా ఆలోచించండి. కుకట్పల్లి నియోజకవర్గంలో ఇదే బాలనగర్ డివిజన్, ఇదే కుకట్పల్లిలో ఉన్న 9 డివిజన్ల ఉన్న ఒక డివిజన్లలో మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇల్లు లేవా? 4 అంతస్తులు 5 అంతస్తులు బిల్డింగ్ లేవా? లేదు అని చెప్పండి ఒకసారి. బీఆర్ఎస్ పార్టీ అయితే నాయకుడు చెప్పిండా? కుకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లందరికీ, ఎమ్మెల్యేకి అందరికీ మానసిక ఇబ్బంది పెట్టండి, వాళ్ళకి బదలం వేసి పెట్టండి ఏమైనా చెప్పిండా? మీ మంత్రులు ఏమైనా ప్రోత్సహిస్తున్నారు? మీ అందరికీ మీరు చేస్తున్న కార్యక్రమాలకు మీ నాయకులు ఏమైనా ప్రోత్సహిస్తున్నారా? కుకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన బండి రమేష్ గారికి నేను ప్రశ్నిస్తున్నా, మీ నాయకులు చేస్తున్న కార్యక్రమాలు మీకు కనబడతలేదా? మీ నాయకులు, మీ కార్యకర్తలు ఏ రకంగా ప్రజలకు ఇబ్బంది పెడతారు, వేరే పార్టీ నాయకులు ఇబ్బంది పెడతారు మీకు కనబడలేదా? మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? అరే ప్రజాపాలన చేయండి, ప్రజల కోసం పనిచేయండి. మీరు ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు కదా కార్యక్రమాలు. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్క ఇల్లు కూడా నిలబడి కొలుగొట్టిస్తారా? ఇదే బాలనగర్ లో, ఇదే కుకట్పల్లి నియోజకవర్గంలో 9 డివిజన్లలో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు
నాయకుల ఇండ్లు 5 అంతస్తులు 4 అంతస్తులు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇండ్లు కొలగొడితే మీరు ఊరుకుంటారా? కొలగొడదామా చెప్పండి. మరి 2000 పింఛన్ 4000 చేస్తున్నాడు మీ ప్రభుత్వం, ఏమైందా అంటే మీ దగ్గర సమాధానం ఉన్నదా? తులం మగరం ఏమైందంటే సమాధానం ఉన్నదా? అది దాంతో దృష్టి పెట్టండి. అది మా ప్రభుత్వం మాట ఇచ్చింది, ప్రజలకు హామీ ఇచ్చింది ఎన్నికల ముందు. ఇప్పుడు ఇవ్వలేకపోతుంది మా ప్రభుత్వం, ఇవ్వట్లేదు. మా లోకల్ మా ముఖాలు ఏముంటాయి, మేము ఏ రకంగా ముఖాలు పెట్టుకుని మేము ఓట్లు అడగడానికి పోవాలి దానిపైన దృష్టి పెట్టండి. మీ నాయకులకు మీ మంత్రులు అడగండి, ఏమాయ్ తులం మగరం ఏమాయ్, 2000 పింఛను 4000 పింఛను ఏమాయ్, మహిళలకి 2000 పింఛను ఇస్తాను అదేమాయ్. ఈ ప్రజలందరూ మీ బాలనగర్ డివిజన్ కుక్కడపేట 9 డివిజన్ ప్రజలు మీకు నిలదీస్తే మీ దగ్గర సమాధానం ఉన్నదా? చీపురు గడ్డలు తీసుకుని కొడతారు మీకు అందరికి. ఈ బాలనగర్ డివిజన్ కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేను ఎప్పుడైనా కలవాలి, ఈ 5 సంవత్సరాలు ఎప్పుడైనా కలవాలి. ఒక ప్రోటోకాల్ ప్రకారము ఏమైనా కార్యక్రమం అయితే ప్రజల సమస్యలపై ప్రెస్ మీట్ పెడితే ఆ దృష్టి వార్త చేస్తే తప్ప ఆయన సరిగ్గా చూడలేను, ఆయన ముఖం కూడా నాకు సరిగ్గా తెలియదు. ఆ ఫోటోలు చూస్తా వీడియోలు చూస్తా తప్ప ఎప్పుడు ఆయన ముఖం కూడా సరిగ్గా చూడలే. ఆయన కూడా నాకు సరిగ్గా ఎప్పుడు చూడలే. పేరు తెలుసు, నా పేరు హబీబ్ అని తెలుసు, కానీ నేను ఏదైనా ఉంటా, నేను ఇట్లాంటి వ్యక్తి, నేను ఏంది కూడా ఆయన తెలియదు. ఒక విలేకరణ తెలుసు అంతే. ఎన్నో వార్తలు వేసినాం, కార్పొరేటర్ పైన ఎన్నో వార్తలు వేసినాం, ప్రజల పక్షాన ప్రశ్నించినాము, ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నించినాము, ఇంకో 9 డివిజన్లో ఉన్న కార్పొరేటర్ అందరిపైన మేము ప్రశ్నించినాము. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయండి. ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా చేస్తున్నారా? ప్రజలకు ఉపయోగపడే మనం మాట్లాడుతున్నారా? బోయిన్పల్లి రోడ్డు విస్తరణ ఏమైంది? బోయిన్పల్లి డివిజన్ లో రోడ్డు విస్తరణ ఏమైంది? 7 సంవత్సరాలు అవుతుంది, ఏమైంది? నిలదీయండి. మోడల్ మార్కెట్ మూతపడ్డది, తాగుబోతులకు అడ్డగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ బిల్డింగ్ లో రన్ చేస్తున్న బోయిన్పల్లిలో అది తీసుకొచ్చి షిఫ్ట్ చేయండి అన్నాం, ఇంకా చేయలేరు. దాని మీద నిలదీయండి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. బాలనగర్ బస్ స్టాప్ లేదు, బోయిన్పల్లి నుంచి బాలనగర్ రోడ్ లో బ్రిడ్జ్ పక్కనే జనాలు నిలబడి ఉంటారు. ఇటు బ్రిడ్జ్ ఉంటది, కూడా ఇప్పుడు పక్కకు ఏమో బస్ స్టాప్, చిన్న బస్ స్టాప్ ఉంటది. ఓ బస్ ఆగితే ఇంకో బస్ ఫోన్కి రాదు, ప్రమాదాలు జరిగే రకంగా ఉంటుంది. ఇంకోటి ప్రశ్నిస్తున్న ఇదే యోగేందర్ రెడ్డి గారికి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎప్పుడు ప్రజల పక్షాన మాట్లాడలే, ప్రజల సమస్యలపై మాట్లాడలే. ఇప్పుడు ప్రభుత్వం రాగానే మేము ఏదో పెద్ద యుద్ధం చేసినాం, మేము ఏమైనా చేయగలుగుతాం. మా రేవంత్ రెడ్డి కేసీఆర్ కి నిలదీస్తుంది కదా, కేసీఆర్ కి బదనాం చేస్తుంది కదా, 30 తిప్పులు పెడుతుంది కదా, మేము కూడా పెట్టచ్చు అనుకుంటారా? ఇప్పుడైనా మీ ఒక్క వార్తకైనా స్టేట్మెంట్ ఇచ్చిండా? ఎందుకు? నాకు తెలుసు చట్టం ఉంది, చట్టంలో అధికారం ఉండరు. అవును, నేను తప్పు చేసి కొలగొడతారు. ఎప్పుడైనా తిరిగి ఏమైనా మాట్లాడినా, తిరిగి ఏమైనా మీపైన విమర్శలు చేసినా, బాలనగర్ సమస్యలపై మాట్లాడండి, బాలనగర్ డివిజన్ లో సమస్యలపై మాట్లాడండి. ఈయన ఈ 5 సంవత్సరాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేసిండు, ఆయన తప్పులు ఏమేమి తప్పులు చేసిండు, ఎక్కడెక్కడ అవినీతి చేసిండు అని బట్టబయలు చేయండి. తప్పు లేదు. రాజకీయంగా ప్రశ్నించండి, రాజకీయంగా నిలదీయండి, రాజకీయంగా విమర్శలు చేయండి. సమాధానం చెప్తాడు, లెక్కలు చెప్తాడు. ఆయన సొంతంగా కట్టుకున్న, ఆయన సొంతంగా నివాసం ఉండడానికి కట్టుకున్న ఇల్లు కొలగొడతారంటే ఆయన ఒక ఉద్యమకారుడు, ప్రజలు ఉన్న నాయకుడు, ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వ్యక్తి, 5 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉండి పరిపాలన చేస్తున్నాడు, ఎన్నో కార్యక్రమాలు చేసిండు, ఎంతో డెవలప్ చేసిండు బాలనగర్కి. అది కనబడలేదా? ఆయన సొంతంగా నివాసం ఉండడానికి కట్టుకున్న ఇల్లు కూలగొడతారంటే కొంచెం ఆలోచించుకోవాలి. ఇంత రాజకమా? మీరు ప్రజానాయకుల ప్రజాపాలన మీది? యోగేందర్ రెడ్డి అన్న, మీరు నాకు మంచి పరిచయము, మంచి పేరు ఉంది మీకు. మీ పక్కన ఉన్న రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న నాయకుల మాటలు విని అనవసరంగా మీ రాజకీయ జీవితం మీరు నాశనం చేసుకుంటున్నారు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న కార్యకర్తల మాటలు విని మీ రాజకీయ భవిష్యత్తు మీరు పొడగొట్టుకుంటున్నారు, మీ రాజకీయ భవిష్యత్తు మీరు చెడగొట్టుకుంటున్నారు.